సార్ నమస్తే అండి, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు ఆర్ లక్ష్మి అండి. మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అండి. 2014 తెలంగాణ వచ్చిన రాగానే మమ్మల్ని రిటైర్ చేశారు. సంతోషం. రిటైర్ అయినంతనే మా బకాయిలు అంతవరకు వచ్చాయి. పాపం ఈ మధ్యన మా సోదరులు రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు ఏం చేశాడు మోసపూరితంగా రేవంత్ రెడ్డి గారు, మేము రిటైర్ కాగానే మీకు అది ఇస్తాం ఇది ఇస్తాము డిఏలు ఇస్తాం అన్నాడు. ఆయన మన కేసీఆర్ గారు 4 డిఏలు పెండింగ్ పెట్టాడు. ఇప్పుడు ఈయన వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 7వ డిఏ మాకు బ్యాక్ ఉన్నాడు. ముఖ్యంగా మేము కోరినది 70 ఏళ్ల వయసులో మేము కోరేది ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్, పోతేనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చే వసతి ఉండాలి. మేము అట్లా పోయి నీ దగ్గర డబ్బులు లేకపోతే మేము 1.5% మేము మా పెన్షన్ తోటి పేమెంట్ ఇచ్చి కూడా మాకు ట్రీట్మెంట్ చేయండి బాబు అంటే, ట్రీట్మెంట్ పెన్షన్ కటింగ్ అయితే 1.5, 3 నెలలు 4 నెలల నుంచి కటింగ్ చేస్తున్నారు, కానీ ట్రీట్మెంట్ సరిగా అందట్లేదు. అటు హెల్త్ కార్డు లేక రెంట్కి రెడ్డి చేవడలాగా అయిపోయింది. అటు పోతే నీకు కార్డు రాదా. ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ ఏమంటాడు, నీ పెన్షన్ నీకేడొస్తాయి డబ్బులు, బాగా మాకు డబ్బులే రావు, మీరు మాకు డబ్బులు ఏడిస్తాడు అయ్యేడేమిడు. మీకు ఇంకోటి ముఖ్యంగా హెల్త్ కండిషన్ ఎట్లా పోతాం హాస్పిటల్కు, సీరియస్ కండిషన్ పోతాం, ప్రాణం ముఖ్యం. సప్పో చేసి పెన్షన్ రాకపోతే ఏడుకెళ్ళి చేస్తాం, పెన్షన్ బెనిఫిట్స్ వస్తే ఎంతో పెట్టి చేస్తాం. అది లేదు. కొందరికైతే ఇల్లు కూడా కొనే స్థితిలో లేరు. వయసులో డబ్బుల కోసమే పోరాడాలా లేదా మీ ప్రాణాలు కాపాడు కోసమే పోరాడాలా, దేనికోసం? ఎప్పుడైతే మేము డబ్బుల గురించి పోరాడలేదు సార్, వైద్య ఖర్చులను వైద్య సేవ గురించి పోరాడారు. ఈ ఏజ్ లో 70-72 ఏళ్ళ ఏజ్ లో మాకు ఇంకెందుకు సార్ డబ్బులు అవసరం. ట్రీట్మెంట్ పోతేనే మాకు ట్రీట్మెంట్ ఇచ్చి సాధారణంగా ఆహ్వానించి మీకు ట్రీట్మెంట్ ఇస్తాం, ఈ పైసలు లేకుండా ఇస్తామంటే ఎంత సగం రోగం ఆడికే పోతుంది. ఎందుకంటే మేము మెడికల్ సర్వీస్ 40 ఏళ్ళు సర్వీస్ చేసాం. తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ డబ్బులు మాకు ఇచ్చినా కానీ ట్రీట్మెంట్ దొరకలేదంటే మా బాధ చెప్పండి. ఆయన నాదులు లేడు. ప్రైవేట్ హాస్పిటల్లో ఇన్సూరెన్స్ ఉంటే ఆయనకి ఇస్తారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏదో పెద్ద గొప్పగా ఏదో ఇన్సూరెన్స్తో 1 లక్ష, అది అసలుగా ప్రాణం పోతుండే నువ్వు 1 కోటి రూపాయలు. ఇప్పుడు సచ్చినాక ఎందుకు సార్ మాకు 1 కోటి రూపాయలు? కోటి ఎందుకు మాకు డబ్బులు సచ్చినాక ఎవరు చూస్తారు చెప్పండి. ఒక్కొక్కటి పిల్లలు ఎక్కడెక్కడ వచ్చినా మాకు పెన్షన్ ఆధారంగా మెడికల్ హెల్త్ ట్రీట్మెంట్ దొరుకుతుంది, కానీ బాధతోటి ఉంటే ఆఖరికి మన తెచ్చి 4 నెలల నుంచి పైసలు కట్ అవుతున్నాయి. రెండుకి చెట్టు రేవడం ఇద్దరు అన్నట్టు అలా జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరేది, మేమంతా ఓట్లేస్తే నువ్వు గెలిచారు, కేసీఆర్ గారితో సాగనంపినాం, నీకు కూడా పరిస్థితి రాకుండా చూసుకోవాలని మా కోరిక. ఈ ధర్నాలు ఇంకా చాలా పెద్ద ఎత్తున చేస్తాం, అందరం ఇంకా ఉవ్వెత్తున వస్తుంది. కోర్టులు ఆశ్రయిస్తే ఏమి సార్, కోర్టులు కూడా ఇంప్లిమెంట్ చేస్తలేడు. కోర్టులో వచ్చింది ఆ మధ్యన మాకు 50 మన కమిటేషన్ అని కోర్టులో వస్తే కూడా పక్క పెట్టే చేయాలి, ఇవ్వకుంటే ఇవ్వబోతుంది. మాకు ముఖ్యంగా వైద్యం అందాలి. వైద్యం అందితే అంత ఉన్నంతలో సంతోషపడతాం. లేకుండా లక్షలు మీకు తెలుసు కదా సార్, గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వాడు పోగానే 50 లక్షలు 20 లక్షలు కట్టు, కిడ్నీ అయితే 10 లక్షలు కట్టు, ఏడుకెళ్ళి తెచ్చి కడతాను చెప్పండి. అందుకే మా కోరిక ఒకటే, వైద్యం ఉంది. మాకు హెల్త్ కార్డులు సదరా వచ్చి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సార్, చాలా చక్కగా క్లినిక్లు ఉన్నాయి. పోగానే ట్రీట్మెంట్ ఇస్తాడు, మెడిసిన్స్ ఇస్తాడు, స్పెషలైజ్ హాస్పిటల్ వాళ్ళు చక్కగా తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ఇది అతి కాక ఇటు కాకుండా అయిపోయింది. మా కోరిక ఒకటే, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎట్లా ఉందో మా సోదరుల నాయకులు కోరుతున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయండి. పోతుండే ట్రీట్మెంట్ ఇప్పించి రెఫర్ చేయండి, రోగం ఉంటేనే రెఫర్ చేయండి, లేకుంటే మీకు ఎందుకు సార్ పోయి అది చేయడం. కాబట్టి మీ ద్వారా ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టిలో తీసుకుపోయి మాకు సహకరించవలసిందిగా మీ మీడియాని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.